ఆరాధించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా స్తోత్రము దేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా స్తోత్రము దేవా సకల యుగములలో పూజుడవు సకల యుగములలో ఆరాధ్యుడవు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన గీతము నా నోట ఉంచావు. నూతన గీతము నా నోట ఉంచావు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. ఏల్వోలాం దేవా నిత్యుడైన నా తండ్రివి ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. ఏల్వోలాం దేవా నిత్యుడైన నా తండ్రివి ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. నాయత్రోస్ నీవే నా మంచి వైద్యుడా పాపపు రోగమును మార్పిన దేవుడా పాపపు రోగమును మార్పిన దేవుడా. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంతవరకు మనము మన మధ్యన ఉన్న దేవుని గురించినటువంటి లేఖనాలు ధ్యానం చేసి ప్రభుని ఆరాధించాం. వాస్తవంగా ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తే బాగుండని మనసులో పెట్టుకుని ఉన్నాను. కానీ ఫ్రాన్సిస్ ద్వారా దేవుడు దాన్ని ముందుగానే తెలియపరిచాడు. అందులో బట్టి కూడా దేవునికి స్తోత్రం.
సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్య ధ్యానమును మనము వాక్యం చదివి చిన్న ప్రార్థనతో మనము వాక్య ధ్యానాన్ని మనము కలిగి ఉందాం. లూకా వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయములో 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. చిన్న ప్రార్థన చేద్దాం. నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే మోకరించుట. దేవుడు నా మోకాళ్ళను శక్తి ఇచ్చాడు, ఇంకా నేను ముసలిని కాలేదు అన్న వారందరూ కూడా మోకరించండి. వయసు పెద్దబడి పైబడి మోకాళ్ళ సమస్య ఉన్నవారు అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకభిస్తూ, దేవా నీ దాసుని మరుగుపరిచి అభిషేకించి బలహీనతలో నీ బలం ధరింపచేసి నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు ప్రభు అని చిన్న ప్రార్థించాలి. అతి శ్రేష్ఠుడైనటువంటి పరలోకమందున తండ్రి, మీ వద్దకు వచ్చుటకు మీ కృపాసనము సమీపించి మిమ్మల్ని ఆరాధించుటకు కీర్తించుటకు మేము ఏపాటి వారం, మమ్మల్ని మీరు శాస్త్ర ప్రేమతో ప్రేమించి క్రీస్తు రక్తం ద్వారా విమోచించి పరిశుద్ధాత్మ ముద్రించి మాలో నివసిస్తున్న దేవుడవు, మాతో ఉన్న దేవుడవు, మా మధ్య ఉన్న దేవుడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితుల మధ్య మేము ఉన్నా ఆ మధ్యలో మీరున్నారని ఎరిగి మేము స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. ప్రభువా, జీవితయాత్ర బహు కఠినమైనది, ప్రయాసతో కూడినది, సమస్యలతో వేదనతో కూడినటువంటి జీవితము. మేము ఏమాత్రం కూడా ఒంటరిగా ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించలేని అశక్తులము. కానీ మా మధ్యన దేవుడవు, శక్తివంతుడు, మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని బలపరచువాడవు, మమ్మల్ని మోయేవాడవు, మమ్మల్ని అద్దరికి చేర్చువాడవు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మీ యొక్క వాక్యం ధ్యానించి ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురపరచబోతుండగా వాక్య వెలుగు మా అందరికీ దయచేయండి. నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క అభిషేక బలముతో నింపండి, మీ బోరగా వాడుకోనండి. మా అందరితో మీరు మాట్లాడండి. అపాధికి లయపరుస్తూ మీ రక్త ప్రోక్షణ అప్పగిస్తున్నాం. ఆన్లైన్లో వినేవారైతేమి, ఇక్కడ కూర్చున్న వారైతేనేమి అందరూ కూడా మీ వాక్యం ద్వారా బలపరచబడి హెచ్చరించబడి ఆశించబట్టుకు మీ ప్రత్యక్ష కొరకు కనిపెట్టుటకును సహాయం చేయమని సిద్ధపరచుమని ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చిన్న కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వచ్చేసాడు. చాలా సంతోషకరమైనటువంటి సమయం. ఆ తండ్రి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, నేను ఆర్ అనే అక్షరంతో కొన్ని పదాలు మీకు చెప్తూ వచ్చాను. మళ్ళీ చెప్పే సమయం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి దాసుతో చెప్తున్నాడు, నా కుమారుడు వచ్చాడు, వానికి ప్రశస్త వస్త్రము ధరింప చేయమన్నాడు. సో ఇక్కడ ప్రశస్త వస్త్రము ధరించుటకు ముందుగా అతడు చాలా దుర్వాసనతో, మురికితో, మలిన వస్త్రములతో నిండిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా స్నానము చేయించి వస్త్రాలు ధరింప చేయబడడం జరుగుతుందని మనం గమనించాం. స్నానము ఓకే, రిఫ్రెష్ చేయడం, తర్వాత ఇప్పుడు వస్త్రము, ప్రశస్త వస్త్రం అంటే అది సాధారణంగా వాడే బట్టలు కావు, అది స్పెషల్ గార్మెంట్స్ అనాలి. ఇంగ్లీష్లో దీన్ని ఏమనొచ్చు అంటే రోబ్ అంటారు. ROB. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ తండ్రి ఇచ్చేటటువంటి రిసెప్షన్లో, తండ్రి ఇంటిలో కుమారుడు
ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రశస్త వస్త్రములు ధరింపచేయబడుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం విశ్వాస జీవితంలో. మరి యాకోబునకు ప్రియమైన కుమారుడు యోసేపు మనకు తెలుసు. యోసేపుకు కూడా యాకోబు ఒక ప్రత్యేకమైనటువంటి అంగీని, రంగురంగుల అంగీ అంటారు, దాన్ని ధరింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఈ రోబ్ అనేటటువంటిది ప్రత్యేకమైన వస్త్రము, ప్రశస్త వస్త్రం అనేది తండ్రి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వస్త్రములు అనే దగ్గర మనం కొంచెం ఆలోచించినప్పుడు ప్రియులారా, అనేక రకమైనటువంటి లేఖన భాగాలు మనకు కొన్ని సత్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఏదో ఆషామాషిగానో ఏదో అనుకున్నట్టుగా ధ్యానం చేయడం తగదు. ప్రతి లేఖన భాగంలో మనం కొంత నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటిని మనం అభ్యసించాలి. ప్రభుకు మహిమార్థంగా మనము జీవించబద్ధులమై ఉన్నాము ప్రియులారా. సో ఇక్కడ వస్త్రములు ఉన్నప్పుడు మీరు కొంచెం ఆలోచన చేసుకోనండి. నీవే గనక చిన్న కుమారుడువై నీ పాపాలన్నీ కూడా యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని ఆత్మతో ముద్రించబడి దేవుని కుమారుడుగా లేక దేవుని పిల్లలుగా మీరు పిలువబడితే దేవుడిచ్చే వస్త్రాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ధరించాలి, ఎలా నేను జీవించాలి అనే విషయాలు తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనము ఈ వస్త్రములు కూర్చున్నటువంటి ఆలోచన అంతగా లేనటువంటి స్థితి కనబడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. లోకరీత్యా ఈరోజు చెప్పాలంటే వస్త్రములు చాలా ప్రాముఖ్యం చెందినవి. వస్త్ర పరిశ్రమ అనేది ప్రపంచంలో చాలా పెద్ద పరిశ్రమగా ఉంది. ప్రతి నెలలో కొనేవాళ్ళు ఉన్నారు వస్త్రాలు, ప్రతి 2 నెలలు కొనేవాళ్ళు, సంవత్సరంలో కొనేవాళ్ళు. వారి స్థాయికి తగ్గట్టుగా, ఆర్థిక స్తోమత తగినట్లుగా వస్త్రాలు కొంటూ ఉంటారు. ఎలా వచ్చింది వస్త్ర పరిశ్రమ అంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది. అది ఆదాము హవ్వలు పాపం చేసి దైవిక మహిమ వస్త్రాలు కోల్పోయినప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలు చేయించి తొడిగించాడు. అది దేవుడు ధరింపచేసిన మొదటి చర్మపు వస్త్రాలు అని చెప్పాలి. ఒక విషయం గమనిస్తే మరి ఈ వస్త్రములలో చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఈరోజే అన్నీ చెప్పలేకపోవచ్చు. కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా కూడా మంచిది. ఇందులో మనం గుర్తించగలిగినట్లయితే మొదటిగా రక్షణ వస్త్రములు అని చెప్పుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చూసాం పోయినసారి. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇవన్నీ దేవుడు రక్షణ పొందిన మనకు ఇచ్చాడు. ఓకే. ఇంకొక రకంగా చెప్పాలంటే మనము ప్రభు బిడ్డలైన తర్వాత మనకు సేవా వస్త్రములు ఇవ్వబడ్డాయి. అంటే యాజకుని వస్త్రాలు మనకు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో చూస్తే అహరోను సంతతి వారికి, లేవి గోత్రములో అహరోను సంతతికి వారికి మాత్రమే ఈ యొక్క యాజక వస్త్రాలు ధరించేటటువంటి హక్కు ఉంది. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచించబడిన ప్రతి విశ్వాసి మనము దేవునికి ఏమైనాము? యాజకులమై ఉన్నాము. అదనమాట. ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆరాధించేటటువంటి ఆధిక్యత పొందుకొని యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇంతసేపు ఆరాధించాం కలిసి అంటే అర్థం ఏంటంటే ఇది పరిశుద్ధమైనటువంటి యాజక ధర్మము, దేవుని ఆరాధించుట. జయసన్న గారు అనేకసార్లు చెప్పేవాడు, ఆరాధన అనేటటువంటిది ఎలాంటిదంటే, అది రెఫరెన్స్ ఉన్నాయి బైబిల్లో, సమయం చూపిస్తాను. యాజకులు దేవునికి ఆహారము పెట్టేవారంట. నేను మొట్టమొదటిసారిగా ఆ అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ ఈ మందిరంలోనే జయసన్న గారి ద్వారా నేను విన్నాను. అప్పట్లో ఎంత ఆధిక్యత అంటే మనకి, అంటే దేవుడు నైవేద్యాలు తింటాడా, బలులు తింటాడంటే నో, ఆయన అలా తినేవాడు కాడు.
ఆకలి కొనేవాడు అసలే కాడు. కాకపోతే ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి అన్నమాట. అది ఆహారం పెట్టినట్టు అర్థం ఏంటి? మీ ఇంటికి నేను వచ్చాను, రవణ వచ్చాడు, ప్రత్యేకంగా మీరు ఏదో తయారు చేసేసి పెడతారు ప్రేమతో గౌరవంతో. మీరేం చేస్తారంటే ఆహారం పెట్టినప్పుడు అన్న తిను, నా పక్కన మినియం కూడా ఉందనుకోండి, అక్క తిను, ఎంతవరకు తినాలంటారు? తృప్తిగా తినాలంటారు. ఒకప్పుడు తిన్న దినాలు ఉన్నాయి, ఇప్పుడు తినమన్న తినే స్థితి మా ఇద్దరికి లేదు. అయితే ఒకటి, ఎంత ఆహారం ఎక్కువ తిన్నావా తక్కువ తిన్నావా అనేది కాదు, తృప్తిగా తిన్నారా తినండి అని చెప్తాం. అలాగే దేవునికి మనం ఇచ్చేటటువంటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అనేది దేవునికి ఆహారముగా ఎలా మారుతుంది అంటే అది ఆయనకు తృప్తిని కలిగిస్తున్నమాట. హీ విల్ సాటిస్ఫై బై అవర్ వర్షిప్. ఆయనకి నైవేద్యాలు, లడ్లు గిడ్లు, పొట్టేలు మాంసాలు ఇవి కాదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు విరిగి నలిగిన మనసుతో, దేవా నేను నశించి ఉండగా పాపములో చీకట్లో ఉండగా నన్ను రక్షించావయ్యా, ఎంత గొప్ప ప్రేమ నీది, నీకు స్తోత్రం అంటే అది ఆయనకు తృప్తి కలిగిస్తుంది పిల్లరా. అది పర్సనల్గా ఆరాధించాలి, కుటుంబముగా ఆరాధించాలి, సమాజంగా దేవుని బిడ్డలందరిగా కలిసి మనం ఆరాధించాలి. అందుకే సంఘము, సంఘ సహవాస కూడికలు. ఎందుకంటే వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. జీవగల దేవుని మనం సేవించాలి, ఆరాధించాలి. అంతేగాని ఊరికే వచ్చి పోతున్నామనే భావం ఎవరికి ఉండకూడదండి. వీఆర్ హియర్ టు సర్వ్ అవర్ గాడ్. మనం ఇక్కడ దేవుని సేవించడానికి వచ్చాం. ఇన్ వాట్ వే? ఏ విధానంలో? బై సింగింగ్ సాంగ్స్, బై ప్రైజింగ్ గాడ్. పాటలు పాడడం ద్వారా, స్తుతులు చెల్లించడం ద్వారా మనం దేవుని ఆరాధిస్తున్నాం. జిహ్వా ఫలం అంటాడు, స్తుతి యాగం అంటాడు. సో మనము క్రొత్త నిబంధన ప్రకారంగా యాజకులమై ఉన్నాము, యాజక ధర్మం చేస్తున్నాం. తెర చిరిగిపోయింది కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క రక్తం బట్టి ధైర్యంగా మనము ఆ యొక్క కృపాసనం వద్దకు మనము చేరగలుగుతున్నాం. పిల్లరా, ఎంత గొప్ప ఆధిక్యతో అర్థమవుతుందో నీకు. అందుకని యోహాను 4 కూడా యేసు ప్రభు సమరి స్త్రీతో మాట్లాడినప్పుడు ఆరాధన గురించి మాట్లాడు. అది స్పెషల్ సబ్జెక్ట్. అది వర్షిప్ అంటే ఏంటి అని అన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకని దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. అట్టి వారిని తండ్రి వెదుగుచూ ఉన్నాడు. ఎదుగుచున్నాడు అంటే నీ చిన్న ఆరాధన దేవునికి ఎంత ఇష్టమో. సరే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, రక్షణ వస్త్రములు పొందిన తర్వాత మనము ధరించేటటువంటి వస్త్రములు ఏమిట్రా అంటే యాజక వస్త్రములు. ఏ వస్త్రాలు ఇవి? యాజక. ఇప్పుడు యాజక వస్త్రాలు అంటే అది పెద్ద అంశం. మళ్ళా చాలా అద్భుతంగా ఉంటుంది. యాజకుని వస్త్రాలు అంటే అబ్బో, నిర్గమకాండలో ఎన్ని రకాల డీటెయిల్స్ దేవుడు ఇచ్చాడండి. ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రభు చిత్తమతికి ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం, ఇప్పుడు కాదు. అది యాజక వస్త్రములు. దాన్ని ఏమనొచ్చు అంటే సేవా వస్త్రములు. మనమందరం దేవునికి సేవ చేస్తున్నాం. ఇక్కడ ఆరాధన సేవ, అర్పణలు అర్పించే సేవ. కాబట్టి ఇది ఒక అనుభవం. ఓకే, మూడవ అనుభవం ఏమిటంటే, మూడవ అనుభవము క్రీస్తును గూర్చినటువంటి క్యారెక్టర్ లేక క్రీస్తు యొక్క స్వభావమును వెల్లడి చేసే వస్త్రాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఏ వస్త్రాలు అవి? నీ వస్త్రములు ఆత్మ సంబంధంగా యేసు ప్రభువుని ఎక్స్పోజ్ చేసేవిగా ఉండాలి. మీకు అర్థమయ్యామంటే మళ్ళీ అంశం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మూడో కేటగిరీ ఏంటంటే ప్రభుని యేసు క్రీస్తును లోకానికి ప్రకటింపచేసేటటువంటి, ఈ మాట చెప్పాలి ఇలాంటి సాక్ష్యపు వస్త్రములు అంటారు. ఏం వస్త్రాలు అవి? సాక్ష్యపు వస్త్రాలు. బాగుంది, మంచి టైటిల్ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు. ఏం చెప్పాలనుకున్నాను?
సాక్ష్యపు వస్త్రములు. ఒకటేంటి? రక్షణ వస్త్రములు. రెండవది యాజకుని వస్త్రములు లేక సేవా వస్త్రములు. మూడవది సాక్ష్యపు వస్త్రములు. ఇంకేమని చెప్తారా మీరు? ఏమన్నా మేము చెప్పమా? చెప్పండి చెప్పండి. ఏం గుర్తు రావట్లే మాకు? ఎక్కడ టైం అన్నా? సరే చెప్తారండి. మీరు మంచి బిడ్డలు, చెప్పింది వింటారు, మర్చిపోతుంటారు. చెప్పింది విని మర్చిపోబాకండి. ఏం చెప్పాను? 3 చెప్పాను కదా. 4వది ఏంటంటే సైనిక వస్త్రములు ఉన్నాయి. ఏమున్నాయి? సోల్జర్, క్రీస్తు సైనికుని వస్త్రాలు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవు మనకు తెలియదు కదా. ఉన్నాయి. ఓకే. లాస్ట్ వన్ మీరు చెప్పండి. చెప్పాలా? చెప్పగల. లాస్ట్ వన్ ఏం చెప్పండి, అడగనిక. ఉన్నాయి చెప్పండి. అయ్యా ఏందో మహిమ వస్త్రాలు 5 టైట్లు కావాలి. ఇంకా పెళ్ళి కుమార్తె వస్త్రములు. ఏం వస్త్రాలు? మళ్ళీ గట్టిగా చెప్పండి అందరూ గట్టిగా. అది ఫైనల్. ఓకేనా? సరే, ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఒకటేంటి? రెండేంటి? లేక సేవస్త్రం. 3 సాక్ష్యపు వస్త్రం. 4 5 పెళ్ళి కుమార్తె వస్త్రములు. ఓకే, మంచిది. ఇప్పుడు మొదటి మెట్టులో నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా అమ్మ ఎవరు బిడ్డలారా, రక్షణ వస్త్రాలు మీరు పొందారా? పొందకపోతే యేసు ప్రభు శిలువలో చిందించిన రక్తములు నీ పాపాలు కడుక్కొని శుద్ధి చేయబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడండి, పరిశుద్ధాత్మతో మీరు ముద్రించబడండి అని మీకు మొదటి జ్ఞాపకం చేశాను. రెండవది సేవా వస్త్రములు కూడా మనకు జకర్యా గ్రంథములు యెహోషువ ప్రధాన యాజకుడు అపవాది చేత ఆరోపణ చేయబడుతున్న సందర్భం గమనించాం. ఇతడు ప్రధాన యాజకుడా? ఇదిగో మలిన వస్త్రములు ఉన్నాయి. కానీ దేవుడు అపవాది యొక్క నేరారోపణ కొట్టివేసి ఏం చేశాడు? తెల్లని వస్త్రములు, తెల్లని పాగాను ధరింపచేశాడు, యాజక వస్త్రం ధరింపచేశాడు. సో ఇక్కడ ఏం చెప్పానంటే, నీ జీవితంలో ఒకవేళ పడిపోయినా జారిపోయినా కూడా దేవుడు నీ స్థితిని మనలో ఒప్పుకుంటే, అప్పగించుకుంటే, దేవుడు నిన్ను ఆనాటి ప్రధాన యాజకుడు యెహోషువకు ఎలాంటి కృప ఇచ్చాడో ఆ కృప నీకు కూడా ఇస్తాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, పక్షపాతం లేనిది, మార్పు లేనిది. మనుషులు నెట్టివేయవచ్చు. ఈమె, వీడా, ఆహా, నోనో. దేవుడు గతం జ్ఞాపకం చేసుకోడు. ఈయన దాసుడు సరిచేయబడ్డాడు, దిద్దబడ్డాడు, క్షమాపణ పొందాడు, యాజక వస్త్రాలు ధరించాడు, నా సేవకు ఇతడు ఫిట్ అయ్యాడు, ఫిట్నెస్ వచ్చేసింది. సాటన్ షట్ యువర్ మౌత్. అంతే. సాతాను నోరు దేవుడు పంపిస్తే మన నోరు తెరవచ్చా? తెరవకూడదు. అది దేవుని చిత్తం, దేవుని కృపాదే. కాబట్టి ప్రియులారా గమనించండి, అక్కడ మనం చూసినప్పుడు అతడు యాజక వస్త్రం ధరించి దేవుని ముందు నిలబడి సేవ చేశాడు. ఓకే, మంచిది. ఇప్పుడు మనము ఈ 5 అనుభవాలు కాకుండాను ఇంకొక అనుభవం జ్ఞాపకం చేసుకోవాలి. వస్త్రాలు 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 వస్త్రాలు. ఓకే, 5 రకాలు చెప్పుకున్నాం. వస్త్రములు లేకపోవడం ఏంటి? వస్త్రములు లేకపోవడం ఏంటి? దాన్ని ఏమంటారు? దిగంబర స్వామి అంటారు. ఇప్పుడు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇంకొక చివరి భాగం కాదు, మధ్యలో చెప్తాను. వస్త్రహీనత అనేది కూడా ఒకటి ఉంది ఎవరి జీవితంలో అంటే, రక్షణ లేని వారి జీవితాలు ఒక పక్కన పెట్టుకుంటే, ఈరోజు ఉన్నటువంటి ఏ గ్రేట్ ప్రాబ్లం ఏంటంటే, రక్షించబడినటువంటి దేవుని ప్రజలు కూడా దిగంబరులుగా మారిపోతూ ఉన్నారు. దిగంబర స్వాములుగా స్త్రీలు ఎవరన్నా తెలియలేండి, మారిపోతున్నారు దిగంబరులు. దిగంబర్ల అసోసియేషన్ పెరిగిపోతూ ఉంది. అది ఎలా? అది కూడా మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు మనము కొన్ని మాటలు మనం పిల్లల జ్ఞాపకం చేసుకుందాం.
ఇప్పుడు మనం చూడబెట్టినటువంటి కొన్ని లేఖన భాగాలు మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే, రక్షణ వస్త్రాలు ఓకే చెప్పాను, యాజకుని వస్త్రాలు కొంతమేరకు చెప్పాను. ఇది సబ్జెక్ట్ చాలా పెద్ద కాబట్టి ఇది ఎప్పుడైనా చూడాల్సిందే. కాబట్టి మనం యాజకులమై ఉన్నాము, యాజక వస్త్రాలు ధరించి మనం ఆయన ఆరాధించాలి, ప్రార్థించాలి, సేవ జరిగించాలి అనేది క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మూడవది ఏంటంటారు చెప్పండి ఏమ్మా గట్టిగా. సాక్ష్యపు వస్త్రములు. చాలా వెరీ గుడ్. ఈ మాట ఇప్పుడే చెప్తారా, వచ్చారు కూడా చెప్తారమ్మా? జ్ఞాపకం ఉంటుందా మీకు? వచ్చే ఆదివారం కూడా చెప్తారా? ఏ వస్త్రం అది? సాక్ష్యపు వస్త్రం. సో ఓకే, ఇప్పుడు ఈ ఒక్క అంశమే చెప్తే సరిపోతుంది. సాక్ష్యపు వస్త్రములు అంటే యేసుప్రభు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసు చెప్పాడు కదా. కాబట్టి పిల్లల మన ఆత్మీయ జీవితంలో మనము పట్టించుకొనది ఏంటి? మనము బహు నిర్లక్ష్యంగా చూసేది ఏంటంటే మన యొక్క వ్యక్తిగత జీవిత సాక్ష్యాల విషయంలోనే మనము పట్టింపు లేని వారముగా నిర్లక్ష్యపరులంగా జీవిస్తున్నామని చెప్పడములో సందేహమైన ఉందంటారా? నాకైతే లేదు. ఇది అనేక మంది దేవుని ప్రజల యొక్క సాక్ష్య జీవితాల్లో పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. దే ఆర్ బిలీవర్స్, దే ఆర్ క్రిస్టియన్ బిలీవర్స్, సందేహం లేదండి. ప్రభు బిడ్డలమే, సందేహం లేదు. కానీ ప్రభు బిడ్డలం అయ్యాము అంటే సరిపోతుందా? చాలదు. నీ జీవిత విధానము అది ఏ కోణంలో చూసినా కూడా, నడక కావచ్చు, మాటలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, నీ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు నిజముగా ఈ క్రైస్తవ విశ్వాసి సాక్ష్యము గల విశ్వాస కాదా గమనించాలి. లోకం చూస్తుందన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ కొన్ని లేఖన భాగాలను ఈ కొద్ది సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులు గమనించండి. మొదటిగా గలతీ పత్రికలో రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 ఒకసారి చదవండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసమున దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ వాక్యం మీరు కంఠపాఠం చేసుకోండి. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకుంటారు కాదు, ధరించుకొని ఉన్నారు. వ్యక్తిగతంగా ఇలా చదువుకుంటాను. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. అది ఇప్పుడు లోకంలో యూనిఫామ్స్ ఉంటాయి, స్కూల్కి, డిపార్ట్మెంట్స్కి. ఒక యూనిఫామ్ చూడగలి ఈ అబ్బాయి లేక ఈ అమ్మాయి పలానా స్కూల్లో చదువుతుందని తెలిసిపోతుంది. వాళ్ళ యూనిఫామ్ బట్టి ఇతను పోలీస్ కానిస్టేబుల్, లేకపోతే ఏఎస్ఐ, లేకపోతే హెడ్ కానిస్టేబుల్, లేకపోతే సిఐ, డిఎస్పి తెలిసిపోతుంది. యూనిఫామ్ని బట్టి ఇతడు మిలిటరీలో పనిచేస్తున్నాడా, నేవీలో పనిచేస్తున్నాడా, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నా తెలిసిపోతుంది అన్నమాట. నేను అంటాను, నీ యూనిఫామ్ ఏంటి చెప్పటే? నీ యూనిఫామ్ ఏంటి? లేదా? వాక్యం చదివాం కదండి, చెప్పండి. యేసే నా యూనిఫామ్. యేసుని నేను ధరించుకొని ఉన్నాను. నన్ను ఎవరు చూస్తే ఏమనుకోవాలా? ప్రసంగం చేస్తేనే కాదు, రోడ్డు నిలబడి ఇతడు యేసు ప్రభుకు చెందిన వ్యక్తి అని తెలియాలా. అందుకే నేను చెప్తున్నాను, మన డ్రెస్ కోడ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. హెయిర్ కోడ్ కూడా, అది హెయిర్ కోడ్ అంటే ఏమంటారు నాకు తెలియదు, కానీ డ్రెస్ కోడ్ లాగానే హెయిర్ కోడ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు పట్టించుకోవడం లేదండి. అదేమంటే దేవుడు
అంతరంగం చూస్తున్నాడన్నా పై వేషం చూడడు. అయ్యో, అయితే పై వేషం ఎట్టున్నా పర్వాలేదా? పై వేషం ఎలా ఉన్నా పర్వాలేదా? మీరే అడుక్కోండి దేవుణ్ణి. అందుకని బిల్లి గ్రహం గారు అంటారు, ఇంకెవరు దైవజనులు కూడా అంటారు, నీవు సిద్ధపడి వస్త్రములు ధరించి ఒకసారి ఒక నిలువుటద్ద ముందు నిలబడి ప్రభువా నీ దృష్టి నేను ఎలా ఉన్నాను? చక్కగా ఉన్నానా? లేకపోతే నిలబడ్డప్పుడు ముందే కాదు, ముందు వెనక అన్నీ తిరగాల. లార్డ్, యామ్ ఐ ఓకే? ఎందుకంటే హీఈస్ అవర్ లవర్. ఎవరుకోబోకండి, ఎవరు ఏం మాట్లాడరా? మీకు లవర్స్ ఎవరు నాకు తెలీదు. యేసు నా లవరు, నన్ను ప్రేమించిన నా ప్రియుడు కదా. సంగమానికి ఏమైంది చెప్పడమ్మా? మీరు మాట్లాడు, ఏమి చెప్తే మాకెందుకులే అని అంటారు. భలే రహస్యాలు దాస్తారు మీరు. యేసు నా ప్రియుడినప్పుడు సంగమానికి ఏమైంది? ప్రారంభితం లేదా? నా ప్రియురాలా అన్నది ఆయన. నీ ముఖము మనోహరం, నీ స్వరము. లవ్ అండి, ప్రేమ, దైవిక ప్రేమ. ఇది క్రీస్తు ప్రేమ. చాలామందికి ఈ ప్రేమ అర్థం కాక, ఈ క్రీస్తు ప్రేమ రుచి చూడలేక, అనుభవించలేక పనికిమాలిన ప్రేమలో పడి పోతా ఉన్నారు నాశనానికి. ఎందుకంటే లోక ప్రేమలు, మనుషుల ప్రేమలు అంతా కూడా నటన, పెద్ద నటన అది. సరే, ఏం చెప్తున్నానంటే, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. అన్ని కోణాల్లో లోకము నన్ను చూసినప్పుడు ఇతడు క్రీస్తు వ్యక్తి, ఈమె క్రీస్తు వ్యక్తి అని గుర్తించగలటువంటి సాక్ష్యాలు మనకు అవసరం. అన్నా లేదన్నా, అంకుల్ లేదన్నా, ఇప్పుడు కల్చర్ మారిపోయిందన్నా, లోకం మారిపోయిందన్నా. మారింది, ఏం చేయమంటావు? నేను కూడా మారుతాను. మారాలంటే మీ ఇష్టం. అది ఇప్పుడు వచ్చే తరాన్ని ఎవరు పట్టలేరు. ప్రజెంట్ జనరేషన్, మన పిల్లల యొక్క ఈ తరమును పట్టడం చాలా కష్టంగా ఉంది. సో నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరి మనస్సాక్షి వాళ్ళకు ఉందండి. అందుకనే నిలువుటద్దం ముందు నిలబడినప్పుడు నీ యొక్క హెయిర్ స్టైలు, డ్రెస్సు స్టైలు అన్నీ నేను చెప్పలే, బాగున్నాయా? ఎవరో ఇష్టపడతారు. నేను నీ భర్త కంటే, నీ భార్య కంటే కూడా యేసయ్య నిన్ను ఇష్టపడాలి, నీవు యేసయ్యని ప్రేమించాలి, అంతే. ఇది ప్రేమ అంటే. ఒకవేళ ఒక అమ్మాయి పెళ్ళయింది, అప్పటిదాకా అమ్మాయి రకరకాల కటింగ్స్తో డ్రెస్సులు వేసుకుంటుంది. పెళ్ళిన తర్వాత భర్త ఏమంటాడు, అమ్మాయి ఈ పిచ్చి కటింగ్స్ నీట్గా ఉండంటే లోబడాలా వద్దా? ఇప్పుడు లోపడరండి. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే విడాకులు రాయి. వెరీ సింపుల్ అండి. నా ఇష్టమయ్యా, నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను నా డ్రెస్ మార్చుకోమంటావా? చీ, అట్టడి పని నేను చేయను. ఎన్ని కుటుంబాలు తగలబడుతున్నట్ట. పెళ్ళైన తర్వాత భర్తకు అనుకూలంగా స్త్రీ నడుచుకోవాలి. మంచి విషయాల్లో, ప్రభుకి ఇష్టమైన విషయాల్లో. ఏమంటాడు నీ భర్త? నీ విధానం మార్చుకోమన్నప్పుడు తప్పకుండా మార్చుకోవాలి. నాది ఇంతే అంటే ఆయన కూడా నాది ఇంతే అంటాడు. పెళ్లి పెటాకులు అవుతున్నాయి. అలాగే భర్తలు కూడా భార్య ప్రేమను చూరుకొనాలంటే కొన్ని విషయాల్లో మీరు కూడా అడ్జస్ట్ కావాలి. నేనే బాస్ని, నేనే డిక్టేటర్ అంటే ముడియాదు, కుదరదు. అడ్జస్ట్ కావాలి, సరి చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు క్రీస్తునందు మీరందరూ బాప్తిస్మం పొందారు, దేవుని కుమారులైనారు. కాబట్టి మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ పలకాల. ఏమనంటే చెప్పండి, రక్షించబడిన వాళ్ళు, బాప్తిస్మం వాళ్ళు. నేను
క్రీస్తు యేసును ధరించి ఉన్నాను. మంచిదే. ఇప్పుడు ధరించావు అనేది ఎక్కడ కనబడుతుంది నాకు? ఏం పాలరాజ్, నీ కలర్ డ్రెస్ కనబడుతుంది, నా కలర్ డ్రెస్ కనబడుతుంది. ఎక్కడ క్రీస్తు అంటే అది ఆలోచించేయండి. నేను రెడ్ శారీ కట్టుకున్నాను, లేకపోతే నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నాను, ఇది కాదు మన డ్రెస్సు. ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక మిలిటరీ వ్యక్తి ధరించిన డ్రెస్ను బట్టి అతడు మిలిటరీ యోధుడు అని క్యారెక్టర్ నీకు అర్థమవుతుంది కదా. అతడు సైనికుడు తత్వం అతను ఉంటుంది. దేశం కోసం రోషంగా పోరాడతాడు. ఓకే, అలాగే నువ్వు క్రీస్తును ధరించుకున్న వ్యక్తివైతే మనుషులు ఏం రెస్పెక్ట్ చేస్తారంటే, నీలో నీ క్యారెక్టర్లో మేము యేసు క్రీస్తును చూడగలిగి ఉండాలి. లోకం ఎక్స్పెక్ట్ చేసేదంటే ఏదో సువార్త చెప్తే వినడమే కాదు. లోక ప్రజలు నీలో యేసు క్రీస్తును చూడాలని ఆశపడుతున్నారు. దానికి ముందు దేవుడు ఒక మాట ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? అయ్యా, వీధిలో కాదు బాబు, కుమారుడా కుమార్తె, నాయన, ముందు మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారా? ఏం అడగమన్నాడు దేవుడు, నన్ను అడుగుతున్నా. నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నువ్వు క్రీస్తును ధరించుకున్నటువంటి ఒక తల్లిగా, ఒక భార్యగా చూడగలుగుతున్నారా? మిమ్మల్ని కూడా ఇంటిలో నీ సాక్ష్యము క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డ అని చెప్పగలుగుతున్నారా? అది ఆలోచించేయండి. నేను చెప్పేది ఏదో మర్మాలు, ఆ మర్మాలు, ఈ మర్మాలు కాదు. ప్రాక్టికల్ లైఫ్. నిన్ను గూర్చి నీ భార్య ఏమని సాక్ష్యం ఇవ్వగలదు? అమ్మ, నిన్ను గూర్చి నీ భర్త ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? బిడ్డలారా, మిమ్మల్ని గూర్చి మీ తల్లిదండ్రులు ఏం సాక్ష్యం ఇవ్వగలరు? తల్లిదండ్రులారా, మిమ్మల్ని గూర్చి మీ బిడ్డలు ఏమి సాక్ష్యం ఇవ్వగలరు? ఒక వీధిలో జీవించే సహోదరి నిన్ను గూర్చి నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఏమి సాక్ష్యం ఇవ్వగలరు? ఓ ఉద్యోగి, నువ్వు పనిచేసేటటువంటి ఆఫీస్లో, సంస్థలో నిన్ను గూర్చి ఏమి సాక్ష్యం ఇవ్వగలరు? సార్ వాళ్ళని సర్టిఫికేట్ రాసేయాలా? అక్కర్లేదు, చెప్పగలుగుతాను అతను స్పెషల్. ఏమే స్పెషల్? ఏంటి స్పెషల్ అంటే, యేసు ప్రభు బిడ్డలైన వాళ్ళు అందరిలా కాదు. వాళ్ళు డ్యూటీ చేస్తే, వాళ్ళు మాట్లాడితే అందరిలాగా కాదండి అని చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ ఈ పరీక్ష పెడితే ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వస్తాయో నాకు తెలియదు. పాస్ మార్కులు వస్తాయా? నా మాటని ఇంటికి పోయిన తర్వాత మీ బిడ్డలు మీరు అడగండి, ఏరా నాలో క్రీస్తు చూస్తున్నావా లేదా నువ్వు అడగండి. మమ్మీగా డాడీగా అడగండి. వాళ్ళు చెప్తే సంతోషపడండి. మీరు అడగండి, మమ్మీ నువ్వు రక్షించబడ్డావు కదా, కుర్రోడు, అబ్బాయిలు, నాలో యేసు ఉన్నట్టుగా ధరించినట్లుగా నువ్వు చెప్పగలవా? అడగండి మీ మమ్మీ డాడీ. ఓరే నేను మోసం రా నీదే, అప్పట్లో లేవురా నువ్వు. ఎంత రెక్లెస్ నీకు నాయన. అయ్యా ఇదొద్దు, చెవులు పనిపెట్టు. ఏం పేరు నీ పేరు? నీవే వాళ్ళ సైజ్ చూస్తే ఎందుకు? నీ నాన్న కనబడుతున్నావు. ఇదే ఆట వద్దు, తీసేసి తిరగట్టుకో. కాబట్టి పిల్లలు గమనించండి, వాట్ ఈజ్ యువర్ టెస్టిమోనీ ఎట్ హోమ్, ఎట్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ స్ట్రీట్? అది ఆలోచన చేసుకోవాలా. ఏమండి నేను దేవదూతనా? పర్ఫెక్ట్గా నేను ఉంటానా? ఖచ్చితంగా ఉండవు. మనమందరం మంచోళ్ళమే, బలహీనమే. అది ఎవరు తెలుసు చెప్పండి? ఎవరు తెలుసు? అది ఎవరు తెలుసమ్మా? నీకు తెలుసు, నాకు తెలుసు. నీవు మంచివాడు మంచిదనవని నీకు తెలుసు బాగా, నాకు తెలుసు నా స్థితి. అయితే ఎందుకు చెప్తున్నా మాటలంటే, మన గురేంటంటే, ప్రభువా నాలో కొన్ని హద్దుబాట్లు ఉన్నాయి, వాస్తవమే. అన్ని సమయాల్లో నేను నిన్ను కలిగిన వ్యక్తిగా నిన్ను మహిమపరచలేకపోతున్నాను, క్షమించు ప్రభువా
అట్లాగే నీ సాకుగా పెట్టుకొని నేను చేతగాని దాన్ని చేతగాను ఎట్టో ఒకట్లే పోతే పోయిన అందరూ అంతే ఉన్నారు, అందరు ఇంతేలే నేను ఇట్టే ఉంటాలే, అది కాదు ఇక్కడ. నువ్వు నిజముగా దేవుని కుమార్తె అయితే నీలో ఒక దాహము, ఒక తృష్ణ కలిగి ఉండాలి. ఏంటంటే నేను క్రీస్తును పోలి జీవించబద్ధుడనై ఉన్నాను, నేను క్రీస్తును పోలి జీవించబద్ధుడనై ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము మనకు ఆషామాషి స్టాండర్డ్స్ పెట్టలేదు, ప్రమాణాలు, ఆత్మీయ ప్రమాణాలు తేలిగా పెట్టలేదు. హై స్టాండర్డ్స్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కలిగినటువంటి ఆత్మీయ స్థితి, స్థానము, ప్రమాణాలు ఒక క్రీస్తుకు చెందిన బిడ్డగా, వ్యక్తిగా, విశ్వాసిగా నీవు కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నేను కూడా చాలామందికి ఇంతవరకు ఈ సాక్ష్య వస్త్రాలకు వచ్చినటువంటి ఆలోచన కూడా ఉండదేమో చాలామందికి. అయితే ప్రభు పరిశుద్ధాత్ముడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యపు వస్త్రాలు ఎలా ఉన్నాయి? పిల్లలు గమనించండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ వాక్యము మరి నాకు జ్ఞాపకం వస్తుంది. పిల్లరా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇంకొక మాట కూడా ఉంది, ఆయన ఎట్టివాడు ఈ లోకంలో మనం కూడా అట్టివారమై ఉన్నాం. రెఫరెన్స్ చెప్తారా? కాబట్టి మన స్టాండర్డ్ ఏంటంటే యేసు ప్రభువే మనకు స్టాండర్డ్, అది గమనించండి. ఆయన ఎట్టివాడో నీవు కూడా అట్టివాడోగా అట్టిదానిగా ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆయన పవిత్రుడై ఉన్నాడు, నువ్వు కూడా పవిత్రులుగా జీవించాలి. ప్రభు వస్తున్నాడని నిరీక్ష పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది వాక్యము చెప్పేటటువంటి హెచ్చరిక ప్రియులారా. ఇప్పుడు ఈ కొద్ది నిమిషాల్లో మనం కొంచెం ముందుకు వద్దాం. కొలస్సీ 3వ అధ్యాయం 12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కింద 14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. నేనంటాను లైఫ్ లాంగ్ ఈ వాక్యం స్టడీ చేయించాను అమ్మా. జీవితాంతం వరకు ఈ ఒక్క వాక్యాన్ని తీసుకొని ప్రభువా ఈ వాక్య ప్రకారంగా నా జీవితం కట్టునాయనని అడగండి చూద్దాం. గ్రేట్ ఛాలెంజ్ ఇది. మనం ఏమనుకుంటాం, నేను చాలా బాగున్నాను అక్క, నేను బాగున్నాను బ్రదర్, ఐఎమ్ ఓకే బ్రదర్. నిజమే నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడా? ఇప్పుడు ఈ ఒక్క వాక్యం దగ్గర మనం టెస్ట్ చేద్దాం. నీ జీవితాన్ని, నా జీవితం కొంచెం పరీక్ష చేసుకుని చూద్దాం. ఏమంటాడు ఇక్కడంటే, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులము, దేవుని ప్రియులమైన వారము ఉన్నాం కదా, వారికి తగినట్లుగా అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి మీరు ఏం చేయాలంటే ఇవి కలిగి ఉండండి. ఏం ధరించుకోవాలంటే నెంబర్ 1 జాలి గల మనస్సు. చెప్పండి, ఉందా? జాలి. దేవుడు మన ఇలా జాలిపడే దేవుడు కదా. మరి నీవు ఇతరుల పట్ల జాలి చూపిస్తున్నావా? నెక్స్ట్ దయాళుత్వము. దయ క్రియాపూర్వకంగా వారికి ఏమైనా దయతో సహాయపడుతున్నావా? నెంబర్ 3 వినయము. అది అడ్రస్ ఎక్కడో తెలియదు మనకి దినాల్లో. వినయము యొక్క అడ్రస్ ఎక్కడా? యేసు దగ్గరే ఉంది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. దేవునికి చాలా ఇష్టమైంది. పోయిసారి చెప్పాను, వినయ విధేయతలు దేవునికి చాలా ఇష్టం.
వినయం నాట్ ప్రౌడ్నెస్, గర్వం కాదండి. ఈ రోజుల్లో ఏమైపోతుంటే లోకస్తులందరూ కూడా వినయము దూరం చేసుకుంటున్నారు. వినయం కనబడ కష్టంగా ఉంది. వాళ్ళ లోకస్తులన్నీ వాళ్ళకు ఉంటే ఉండింది, లేకపోతే పోయింది, అది వేరే సంగతి. కానీ నువ్వు ప్రభు బిడ్డవు కదా, నీలో దేవుడు వినయాన్ని చూస్తున్నాడా? వినయ మనస్కులుగా ఉండడం చూస్తున్నాడా? నీతో ఉండే నీ ఇంటి వారు చూస్తున్నారా? సంఘములో ఉన్న వారు చూస్తున్నారా? ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు చాలామందికి వినయం లేదు కాబట్టి ఎవరికి ఏం చెప్పాలన్నా భయం అండి. ఉన్నో చెప్తున్నాను. వినయ మనసు గల వాళ్ళు చెప్తే సరి చేసుకుంటారు, లోబడతారు. వినలేని వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. సాత్వికము, అది కూడా యేసుప్రభు మనసే. దీర్ఘ శాంతమును ధరించుకొనుడే. అవి లేవు, పుటాన్ ధరించుకో. లేవు కదా, ధరించుకోండి. ఈరోజు ఎంచినా సరే, ప్రభువా పరలోక తండ్రి, క్రీస్తును ధరించుకునే నేను ఆ క్రీస్తున్నటువంటి స్వభావాలు, జాలి, దయాళుత్వము, వినయము, ఇవన్నీ కూడా నాకు కావాలి. దీర్ఘశాంతము నాకు కావాలి, ధరింపచేయి ప్రభు అని అడుగుకుందాం. 13 చూస్తే ఏమంటాడు? ఎవడైనా దాంట్లో ఉండండి, ఎవడైనా రాసుకోండి. ఎవడైనా మీకు ఎవరెవరు పడలేదో వాళ్ళు రాసుకోండి. రకరకాలు ఉంటారు. కొంతమంది కొడుకు కూతురు ఉంటారు, కొంతమందికి అత్తలు, కొంతమంది మామూలు ఉంటారు, కొంతమంది పక్కింటి వాళ్ళు ఉంటారు, ఆఫీసులు. ఎవడైనా సరే తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడలా ఏం చేయమన్నాడు? పోయి వాడిని ఫుల్గా కోటింగ్ ఇచ్చినామని చెప్పాల బైబిల్. ఏమంటుంది? ఒకనొకడు సహించుచు, ఒకనొకడు క్షమించుడి. ఎందుకని? ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇంకో మాట చెప్పాలంటే ఈ ప్రేమ అంటే ఇక అన్నీ ఉన్నట్టే లెక్క. అందుకని కొరింథీ 13 పౌలు గారు ఏమంటారు? శ్రేష్టమైనది ప్రేమయే. ఎన్ని వరాలున్నా ఈ రోజులో వరాలు బట్టి ఎంతమంది గంతులెత్తున్నారో! అబ్బబ్బబ్బబ్బబ్బా! విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి ముఖ్యమైనవి. అందులో బహు శ్రేష్టమైనది, శాశ్వతమైనది ఏంటంటే ప్రేమయే. విశ్వాసం ఆగిపోతే ఎవరు చచ్చిపోయిన తర్వాత, నిరీక్షణ ఆగిపోతే ప్రభుని చేరుకున్నాక. కానీ ప్రేమ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకంటే దేవుడు ప్రేమ అయినాడు, ఆయన రాజ్యము ప్రేమ సామ్రాజ్యమైనది. అందులో మనం శాశ్వతకాలం జీవించబోతున్నాం కాబట్టి ఆ ప్రేమను ధరించుకోనండి. ఏమంటే ఇక్కడ పోతే చాలా కఠిన మాటలు ఉంటాయి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కంటికి కనబడే మనుషుని ప్రేమించలేని నీవు దేవుని ఎలా ప్రేమించగలవు అంటాడు 1 యోహాను పత్రికలో. ఊరికి నోటితో కాదు, ప్రేమ. కాబట్టి ప్రియులారా, ప్రేమను ధరించుకోనండి, ఒకరినొకరు క్షమించుకోనండి అంటున్నాడు. ఇంకొకటి 2 మాటలే. 1 పేతురు ఏముండొచ్చు చూడండి, 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం. చిన్నలారా అనే మాట చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు. చిన్నలారా అంటే వయసు కాదు, ఇక్కడ కొత్తగా రక్షించబడిన వాళ్ళు, ఎదిగేవాళ్ళు. ఏమన్నాడు? పెద్దలకు ఎట్లా ఉండాలట? మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. దీన మనసు అండి, తగ్గింపుతో. మొద్దు ఎదురుగా ఉన్న పెద్దవారు ఏమి చదువులేని వాడు ఉండొచ్చు, కానీ ఆత్మికంగా నీకు పెద్దగా ఉన్నాడు. అక్క, అన్న, లేక తోటి సహోదరుడు, తోటి సహోదరి,
కళ్ళు పైకెత్తబాక, దీనుడుగా ఉండి లోబడు, దీన వస్త్రం ధరించుకోండి. మన దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది వచ్చిపోతుంటారు, నీ పేరు చెప్పను కానీ సేవ చేయాలంటే కానీ దీన మనసు ఉండదు. నాకు చెప్పేది ఇల్లు పని, ఈ పని దానికి ఎంజాయ్ చేసేదే. అరే దీన మనసు అంటే లోబడాలా, చెప్పిన పని చేయాలయా, సాకులు చెప్పకూడదు, ఎదురు తినకూడదు. అది దీన మనసు అంటే. యేసు దీనుడై వచ్చాడు మన కోసం. ఆ హీనమైన సిలువకు తను అప్పగించుకున్నాడే దీన మనసుతో. మనకి ఎన్ని రకాల టెక్కులు చెప్పండి. ఏదో చిన్న పని చెప్పనుకోండి, నేనా ఆయనకి ఎట్ట కనబడుతాను, నేను నా చదువు అనుకున్నాడు అయినా, నా హోదా అనుకున్నాడు అయినా, ఓయమ్మో. అందుకని ఆ దినాలు దైవజనులు భగత్ సింగ్ గారు, నువ్వు ఐఏఎస్, కలెక్టర్, ఐపీఎస్ ఆఫీసరు, మెడికల్ డాక్టర్ అయినా కూడా సేవ అంటే బెస్ట్. లోపల హేబర్ రంగంలో ఒక బకెట్, ఒక మగ్గు, చీపకటి ఇస్తారు. ఎందుకు? పోయి లెట్టిన్లు, బాత్రూలు కడగవయా. దీన మనసు ఉంటే లోపడతాం. నేను ఇంజనీరింగ్ చేశా, డాక్టర్, మెడిసిన్ చేసి వచ్చాను, కలెక్టర్ జాబ్కి రాజమిస్తా అవ్వచ్చుగాక. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో అహంకారాలకు చోటు ఉండదు. నువ్వు ఐఏఎస్ చదువు, ఐపీఎస్ చదువు, ఇంజనీరింగ్గా, అది కాదు. బీ హంబుల్. దీన మనసుతో ఏం పని చేయాలో చేయి. ఏం చేయాలి? పోయి బాత్రూమ్లు, టాయిలెట్లు కడుగు, ఇంకా మందిరం అంతా చిమ్ము, సాపలై, గోడలు తుడు. అక్కడ తేలిపోతే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. మా వల్ల కాదు వెళ్ళిపోతారు. ప్రియులారా, వాక్యం చెప్తుంది దీన మనసున వస్త్రమును ధరించుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఒక మాట ముగిస్తాను. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి అనే మాట అర్థమైందా? సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఇది వచ్చిన మాత్రం 14 పత్రిక చాప్టర్ నేను నోట్ చేయాలి, క్షమించండి వినేవాళ్ళు కూడా. ప్రభు చిత్తం వచ్చే ఆదివారం చెప్తాను. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకుని వారై, ధరించుకున్నారు కదా, శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన, చెప్పండి, మాట్లాడండి, చేసుకొనకుడి అంటే అర్థమైందా మీకు? పేరుకు ఊరికే యేసు ధరించుకున్నానని చెప్తున్నా, నీవు దేన్ని గురించి నువ్వు పక్క పెట్టేయాలా? చెప్పండి, శరీర ఇచ్ఛలు, శరీర ఆశలు, శరీర నడుపుదల, శరీర కోరికలు చంపాల, పక్కన పెట్టాల. అబ్బాయి లేదండి, శరీరం ఉన్నాం కదండి, ఈ కోరికలు వస్తుంటాయి కదండి, ఎంజాయ్ చేయాలి కదండి, చేయాలా? జరిగేది ఏంటంటే, నీలో లోకము క్రీస్తును చూడనేరదు. నువ్వు క్రీస్తును ధరించుకునే వ్యక్తిగా లోకానికి నువ్వు కనబడనేరవు. కాబట్టి ప్రియులారా, పైనే ఏదో పేరుకి యేసు ప్రభు బిడ్డని ఆయన ధరించుకున్నానులే అనుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆ క్రీస్తు నీలో ప్రత్యక్షపరచబడాలంటే ఆ వినయము, ఆ సాత్వికము, జాలిగల మనస్సు, దీనత్వము, దయాళుత్వము, క్షమించే మనసు, ఇవన్నీ కలిగి ఉంటేనే నీలో క్రీస్తును చూస్తారు. ఇదిగో ఈ సహోదరి, ఈ సహోదరుడు క్రీస్తును ధరించుకుని ఉన్నాడు అని సాక్షి చెప్పగలరు. లేకపోతే వాళ్ళు ఏం పేర్లు పెడతారో మీకు తెలుసు. వాళ్ళు పెట్టే టైటిల్స్ వల్ల ఉంటాయి. నేను చెప్పకూడదు, నీకే తెలియాల. పైకి ఏసయ్య అంటూ శరీర సంబంధమైన వ్యక్తిగా, విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నట్లయితే లోకం పెట్టే పేర్లు రకరకాలు ఉన్నాయి. నువ్వు ఆలోచన చేసుకో. అయితే నేను ఒక్క మాట చెప్తాను. ఒక పేరు ఏంటంటే వేషధారి అంటుంది. ఏమంటుంది? ఏ వేషం? యేసుప్రభు వేషం వేసుకుంది ఈమె. ఈయన యేసుప్రభు వేషం వేసుకున్నాడు, కానీ యేసుప్రభు లేడు.
ఆ స్వభావాలు లేవు. నేను చెప్తానండి, యేసుప్రభు బోధ చేసేంత మాత్రాన నేను యేసుని ధరించినట్టు కాదు. ప్రజలు నాలో క్రీస్తు స్వభావం చూడగలిగి ఉంటేనే నేను యేసుని ధరించుకున్నట్టు లెక్క అవుతుంది. కానీ ప్రసంగాలు చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, నాకు ఇన్ని వాక్యాలు తెలిసినంత మాత్రాన జాంతనాయ్. చాలామంది విశ్వాసులు నేను బోధలు చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, ఈ సేవ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఆర్థికంగా సహాయం చేస్తున్నాను, మంచిదే. బట్ వేర్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు యొక్క తత్వము, గుణలక్షణాలు ఎలా ఉన్నాయి? క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా కనబడుతున్నావా లేదా? మనం పరీక్ష చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కొద్ది నిమిషాలు పరీక్ష చేసుకుంటారా? మీరు ఎంతవరకు జాగ్రత్తగా విన్నారో వాక్యం నాకు తెలియదు. దైవ సేవకుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. ఈ వర్తమానం నాకు, నీకు, అందరికీ ప్రశస్త వస్త్రము ధరించిన ఆ కుమారుని జీవితంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. రక్షణ వస్త్రాలు, యాజక వస్త్రాలు, సాక్ష్యపు వస్త్రాలు, సైనిక వస్త్రాలు, పెళ్లి కుమార్తె వస్త్రాలు. ఈరోజు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము సాక్ష్యపు వస్త్రములు కలిగి ఉన్నామా? నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది మాటలు చెప్పేది కాదు. నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంది కాదు సాక్ష్యం. నీలో ప్రజలు చూసి చెప్పగలిగింది నిజమైన సాక్ష్యము. మళ్ళా చెప్తున్నాను, నువ్వు గొప్పలుగా చెప్పుకుంది సాక్ష్యం కాదు ప్రియులారా. నిన్ను గూర్చి ఇతరులు చూచి చెప్పగలిగితే నిజమైన సాక్ష్యం. అది ఎలా ఉంది? పరీక్ష చేసుకో. నీ ఇంటిలో సాక్ష్యం ఎలా ఉంది? వీధిలో సాక్ష్యం ఎలా ఉంది? పనిచేసే స్థలంలో ఎలా ఉంది? మందిరంలో ఎలా ఉంది? పరీక్ష చేసుకో. కృపగల తండ్రి, వాక్యమైన దేవ, మీకు స్తోత్రములైనా. నీ వాక్యము వెరడి అగుడుతోడనే వెలుకలని లేఖనం చెబుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో మీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడిన విధానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ఏదో మాకు తోచినట్లుగా జీవించడం అని అనుకుంటున్నాం. కానీ మీరు సెలవిచ్చే వాక్కుల్లో ఆ వెలుగులో మమ్మల్ని మేము చూచినప్పుడు నాయన, మీ యొక్క స్థాయికి, కోరే స్థాయికి మేము ఎంతో అట్టడుగున ఉన్నామని అంగీకరిస్తున్నాం. మిమ్మల్ని ధరించుకున్న వారమని చెబుతున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ మా సాక్ష్యము అనేకులు ఎదుట అది సరిగా లేదు. అనేకులకు ఇంటిలోనే సాక్ష్యం లేదు, వీధిలో సాక్ష్యం లేదు, ఆఫీసులో సాక్ష్యం లేదు, మందిరాల్లో సాక్ష్యం లేదు. అయ్యో, ఎంతటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం. మీరు త్వరగా రాబోతున్నారు కనుక నాయన, మేమందరం కూడా మా సాక్ష్య జీవితంలో ఎక్కడ పొరపాట్లున్నాయో, ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నామో ఎరిగి పశ్చాత్తాపడి సరిచేసుకొని మీ కొరకు మేము నమ్మకమైన బలమైన సాక్షులుగా జీవించే ధన్యత అయ్యా మీరు మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. వేషధారత్వం నుంచి మాకు విడుదల దయచేయ తండ్రి. యథార్థవంతులుగా మీతో నిలబడుటకు సహాయం చేయండి. ఆ రీతిగా పరీక్షించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు శిలువ చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటూ మరణాన్ని ప్రచురపరుస్తూ రొట్టెలో పాత్రలు యోగ్యంగా చేయబెట్టుకు సిద్ధపడు దయచేయండి. సహోదరులు బలపరచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.